ఏపీలో వరదల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడలో పూర్తిగా ఒక కాలనీయే మునిగిపోయినటువంటి పరిస్థితి. చిన్నారులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ, టీడీపీ ఒక విషయమై వాళ్ళు కౌంటర్స్ వేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీ రక్షణ గోడ వాల్ గురించి వైసీపీ, టీడీపీ తిట్ల పురాణాన్ని అందుకున్నారు. జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంక ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు 164 కోట్లతో 1 కిలోమీటర్కు పైన, కిలోమీటర్న్నర పైగా మరి చంద్రబాబు నిర్మించడం వల్లనే ఇప్పుడు కృష్ణలంక సురక్షితంగా ఉందని చెప్పేసి టీడీపీ నాయకులు వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. ఇది కౌంటర్లు పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మాత్రం అతలాకుతలమైంది. ఏ ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం, ప్రజలకు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది జరగని నిర్ణయం మాత్రం ఇప్పటివరకు మరి జరగలేదు. చేస్తున్న అన్ని తూతు మంత్రంగానే ఉన్నట్టు మనకు ఇప్పుడు ఈ వరదల వల్ల తెలుస్తుంది.